రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. బైక్ ఇంకో బైక్. రాజన్న సిరిసిల్ల జిల్లా కోరట్లపేట మధ్య మార్గంలో ఇక్కడ పేద ప్రజలు, అమాయక ప్రజలు, రోడ్డు భద్రత లేక, రోడ్డు బోర్డులు లేక విచ్చలవిడిగా యాక్సిడెంట్లు, విలువైన ప్రాణాలు, పేద ప్రజలు అమాయక ప్రజలు బలైపోతుండ్రు. ప్రభుత్వం స్పందించడం లేదు. ఇటువంటి పరిస్థితి ఇది జిల్లా గంభీరపేట మండలానికి సంబంధించి, అలాగే ఎల్లారెడ్డిపేట మండలానికి సంబంధించి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మధ్య మార్గంలో కావచ్చు, జిల్లా పరిధిలో కావచ్చు, అనేక యాక్సిడెంట్లు, విలువైన ప్రాణాలు, ఎంతో మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ప్రభుత్వం కూడా ఇవాళ స్పందించడం లేదు. మరి అలాంటి ప్రభుత్వం కూడా అంటే ఇక్కడ ఈ ప్రాణాలు పోతున్నా కానీ కూడా ప్రభుత్వము విలువైన ప్రాణాలకు కూడా వాళ్ళు స్పందించకుండా, రోడ్డు భద్రత కల్పించకుండా మరి ఇక్కడ చూసుకున్న విలువైన ప్రాణం పోయింది. ఇంతకుముందు కూడా లింగనపేట వాగు సమీపంలో నర్మల గ్రామానికి సంబంధించిన ఒక యువకుడు కూడా చనిపోయిండు. అది కూడా రోడ్డు భద్రత లేకనే, అక్కడ కూడా గుంత ఉండి ఆ గుంత లేకుండా పట్టించుకోకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండి చెప్పేసి పట్టించుకోకుండా సర్వే చేయక స్పందించి రోడ్డు భద్రత కల్పించాలి కదా. ఇలా ఏమనంటే మత్తో వచ్చిండు, ఇలా ఏమంటే స్పీడ్గా వచ్చిండు, ఏమనంటే నెత్తికి హెల్మెట్ లేదని చెప్పేసి ఒక సాగులు తప్ప మరి ఇక్కడ అధికారులు మరి రోడ్డు బాగుందా, రోడ్డు గుంతలు ఉన్నాయా, రోడ్డు భద్రతగా ఉందా, రోడ్డు సెరామిక్ ఉందా, రోడ్డు సైడ్ బోర్డులు ఉన్నాయా అని కూడా ఎటువంటిది కూడా ఒక్క అధికారు కూడా మరి దీని మీద ఆర్ఎండ్బి అధికారులు కూడా స్పందించడం లేదు. మరి విలువైన ప్రాణానికి ఇప్పుడు ఎటువంటి మనకు రిపోర్ట్ ఇస్తారో చూద్దాం. మరి ఆ విలువైన ప్రాణానికి మళ్ళీ ఎలాంటి వెలగడతారో చూద్దాం. మరి ఆర్ఎండ్బి అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇంత వందల మంది యాక్సిడెంట్లు చనిపోతుంటే మరి ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకోవాలి కదా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లాకు సంబంధించిన ఆర్ఎండ్బి అధికారులు కూడా రోడ్డు భద్రత కల్పించాలి కదా. అయ్యంగా ప్రభుత్వం కూడా స్పందించి ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా చూసుకోవాలి, పేద ప్రజల ప్రాణాలు కాపాడాలి. మరి విలువైన ప్రాణానికి కూడా దానికి అసలు ఏంటి ఎలాంటిది కూడా మీరు ప్రత్యేక విచారణ చేసి మీరు ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. మరి ఇక్కడ ఆర్ఎండ్బి అధికారుల మీద కూడా ప్రత్యేకంగా కలెక్టర్ గారు కూడా స్పందించి ఈ రోడ్లను పూర్తిగా ఈ జిల్లా వ్యాప్తంగా రోడ్లను కూడా మంచి సెరామిక్, రూట్ మ్యాప్, రోడ్ బోర్డులు అన్ని పెట్టి ఈ రోడ్లను బాగు చేయాలని కూడా మేము వేడుకుంటున్నాము, కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ప్రజలకు న్యాయం జరగాలి. ఇలాంటి కుటుంబాలు రోడ్డు మీద పడకుండా, ఇలాంటి కుటుంబాలకు అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి భద్రత కల్పించాలని కోరుకుంటున్నాను. జై హో భారత్.